హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన దిల్లు కరిష్మాస్ కిచెన్లో ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చి చిన్ని పిండి వంట అయిన పప్పు చెక్కలు ఫ్రెండ్స్. చిన్ని పిండి వంట అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాంటి పిండి వంటని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన పప్పు చెక్కలకి కావాల్సిన పదార్థాలు: ఒక 2 గ్లాసుల వరకు ఇక్కడ పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. అంటే ఇలాంటి గ్లాస్తో నేను ఒక 2 గ్లాసుల వరకు పొడి బియ్యం పిండిని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఏదో ఒక కప్పు కొలతతో కొలిచి తీసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని 1 గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని కూడా సేమ్ అలాగే 1 గంట ముందు నానబెట్టి పెట్టుకుంటే ఇలా చక్కగా నానిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వరకు కారం. అలాగే ఫ్రెండ్స్, ఇందులో కాస్త ఆయిల్ని, రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా వాడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన పప్పు చెక్కలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న పప్పుల్ని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. పప్పులు అనేవి ఎంత చక్కగా నానితే మన పప్పు చెక్కలు అనేవి అంత రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా నీళ్ళన్నీ వార్చుకుని చక్కగా పప్పులు రెండింటిని ఈ పొడి పిండిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం ఉంది కదా, కారాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకుని పిండిలో బాగా కలిసేలాగా మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని రెడీగా పక్కన పెట్టుకుని స్టవ్ దగ్గరికి వెళ్దామా. మరి మన పప్పు చెక్కలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా కాస్త లోతుగా ఉండే ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ ఎక్కిన తర్వాత అందులోకి 2.5 గ్లాసుల వరకు నీళ్ళను మనం తీసుకోవాలి. ఎందుకంటే మనం 2 గ్లాసుల పిండిని తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ 1 గ్లాస్ పిండికి 1 గ్లాసు పావు వాటర్ అనేది కొలత అన్నమాట. ఆ కొలతతో తీసుకుని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంత ఆయిల్ని, అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కాస్త రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా ఇలా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా పప్పులన్నీ కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పిండిని ఈ విధంగా ఇందులోకి కాస్త కాస్త వేసుకుంటూ మరొక చేతితో ఇలా లమ్స్ ఏవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని వేసుకుని చక్కగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చెక్కల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా మన పిండి అనేది కాస్త చల్లారింది ఫ్రెండ్స్, అంటే గోరువెచ్చగా ఉంది. నేను చెక్ చేసుకుని పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా కాస్త పెద్దగా ఉండే బౌల్ని తీసుకుని ఈ పిండి మొత్తాన్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే నీట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఈ విధంగా యాడ్ చేసుకుని చక్కగా ఇందులో ఎక్కడైనా పిండి ముద్దలు అనేవి ఉంటాయేమో బాగా చక్కగా చేత్తో ఈ విధంగా కలిపి తీసుకోవాలి. ఇలా కలిపి తీసుకున్నాక మన చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక స్టీల్ ప్లేట్ని కానీ ఏదైనా చెక్కని కానీ పెట్టుకుని ఈ విధంగా బోర్లించుకోవాలి. దానిపైన ఇలా బటర్ పేపర్ని పెట్టుకుని బటర్ పేపర్ పైన కాస్త ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఎందుకు ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటే చెక్కలు అనేవి అంటుకోకుండా రావడం కోసం. ఇప్పుడు ఇందులోంచి చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకుని బటర్ పేపర్ పైన పెట్టుకుని చెక్కలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్ని చిన్ని పిండి వంటల్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకుని బటర్ పేపర్ని కాస్త ఫోల్డ్ చేసి చేత్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా అడుగు రౌండ్గా ఉండే ఏదైనా చిన్న బౌల్ని తీసుకుని ఇలా ప్రెస్ చేసామంటే రౌండ్గా మన చెక్కలు అనేవి చక్కగా రెడీ అవుతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలానే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి చేసుకుందాం. ఈ విధంగా చూస్తున్నారు కదా, చెక్కలు అనేవి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. నేనైతే కాస్త మందంగానే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. మీరు పల్చగా ప్రిపేర్ చేయొచ్చు. ఇవి ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా నేను ఒకదానిపైన ఒకటి వేసినా కూడా అంటుకోలేదు ఫ్రెండ్స్. అంటుకుంటాయనే భయం కూడా అవసరం లేదు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం మనం కాస్త మందంగా ఉండే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం.
ఈ విధంగా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ప్యాన్కి పట్టేవన్నీ ఒక్కొక్కటిగా మనం చేసుకున్న చెక్కలు అనేవి స్లోగా డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏ విధంగా ఆయిల్లో బాగా వేగుతున్నాయి కదా. ఇలా చక్కగా వేగి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా మంచి రుచిగా రెడీ అవుతాయి మన పప్పు చెక్కలు అనేవి. ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాచ్ చెక్కల్ని వేసి వేయించుకుందాం. చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా వేసుకుని బబుల్స్ అన్నీ తగ్గాక మాత్రమే తీసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇదే విధంగా మనం రెడీ చేసుకున్న చెక్కలన్నింటినీ ఇలా వేయించి తీసుకుంటే క్రిస్పీ అండ్ టేస్టీ అయిన మన చిన్ని పిండి వంట పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో టేస్టీ, సో యమ్మీ ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి టేస్ట్ మీకు ఎలా కుదిరాయో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అలాగే టేస్టీ, ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా ఈ చిన్ని పిండి వంట రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.